జై శ్రీరామ్. మనం ఈరోజు ఆదర్శ కథానికల నుండి రామకార్యం చేయటానికి ఉత్సుకుడు అనే ఒక కథని చూద్దాము. ఒకసారి భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ముగ్గురు సోదరులు సీతామాతతో కలిసి ఆలోచించారంట. హనుమంతుడు మనకి శ్రీరాముని సేవించడానికి అవకాశం ఇవ్వడం లేదు, సంపూర్ణంగా సేవ తానొక్కడే చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు శ్రీరామ సేవా కార్యం అంతా మనమే చూద్దాము, హనుమంతునికి ఏ పని వదిలిపెట్టద్దు అని వాళ్ళు ఆలోచించి వారు సంపూర్ణ సేవా కార్యము తమలో తామే పనిచేసుకున్నారట. హనుమంతుడు సేవ కోసమని ఎదుటికి వచ్చేసరికి ఆయన అడ్డగించి నేటి నుండి ప్రభు సేవ పంచబడింది, మీకేమీ సేవ లేదు అన్నారు. హనుమంతుడు చూస్తే భగవంతునికి ఆవులింత వచ్చినప్పుడు చిటిక వేసే సేవ ఎవ్వరూ తీసుకోలేదని తెలిసింది. అందువలన ఇదే సేవ తన చేతికి తీసుకున్నాడు. ఈ సేవ ఎవరి దృష్టికి రాలేదు. హనుమంతుల్లో ప్రభు సేవ చేసే కోరిక ఉంది. కోరిక ఉన్న వానికి ఏదో ఒక సేవ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడు పగలంతా రాముని ఎదుట కూర్చుని ఉంటూ ఆయన ముఖం కేసి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాముడికి ఎప్పుడు ఆవలింత వస్తుందో ఎలా తెలుస్తుంది? రాత్రి అయ్యాక కూడా హనుమంతుడు అలాగే కూర్చునున్నాడు. భరతుడు మొదలైన సోదరులందరూ హనుమంతో, మీరు రాత్రిపూట ఇక్కడ కూర్చోకూడదు, ఇంక మీరు వెళ్ళండి అన్నారు. అప్పుడు హనుమంతుడు, బాగా రాత్రి రామునికి ఎప్పుడు ఆవలింత వస్తుందో అన్నాడు. బాగా బలవంత పెట్టిన మీదట హనుమంతుడు అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఆయన అదే పనిగా ఎడతెగకుండా చిటిక వేయడం ప్రారంభించాడు. ఎందుకంటే రాములు వారికి ఎప్పుడు ఆవలింత వస్తుందోనని. ఇక్కడ రాముడికి ఆయనకు ఆవలింత వచ్చింది, నోరు తెరుచుకుని ఉంది, మూతపడ్డం లేదు. అది చూసి సీత చాలా వ్యాకులు పడిపోయింది. రామునికి ఏమైందో అనుకొని భరతుడు మొదలైన సోదరులందరూ వచ్చారు. వైద్యుల్ని పిలిపిస్తే వారు ఏమీ చేయలేకపోయారు. వశిష్ఠులు వచ్చారు, కానీ ఆయనకి ఇటువంటి చింతాజనకమైన పరిస్థితుల్లో హనుమంతుడు కనిపించకపోయేసరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ ఇక్కడున్నారు, మరి హనుమంతుడు ఎక్కడున్నాడు? వెతికిన మీదట హనుమంతుడు మేడ మీద చిటిక వేస్తూ కనిపించాడు. ఆయన్ని పిలిచారు. ఆయన రాములు వారి దగ్గరికి వచ్చాడు. చిటిక వేయడం ఆపగానే రాములు వారి నోరు స్వాభావిక స్థితికి వచ్చింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది, ఈ లీల అంతా హనుమంతుల వారు చిటిక వేయడం కారణంగానే అని అర్థమైంది. భగవంతుడి లీల ఎందుకే చేశాడు? ఎందుకు? ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టవలసి ఉన్నట్లే సేవ నిమిత్తమాతుడైన హనుమంతుడికి సేవావకాశం ఇచ్చి తీరాలి, ఆపకూడదు. ఇంకా భరతాది సోదరులు ఇటువంటి పట్టుదల చూపించలేదు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు.